పోదాం, నెక్స్ట్ మంత్ పోదాం. ఓకే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నెక్స్ట్ మంత్ పోదాం మనం. నువ్వు 5 weeks కన్నాకి రావాలి. అన్నాక నువ్వు కన్నాకి రూమ్ ఇస్తారు, జెల్ ఇస్తారు, అన్ని ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, రూమ్స్ పార్క్ ఉంటది, బెడ్స్ అయిపోయినంత ఖాళీ చేపించిన. మళ్ళీ వస్తుందంటే ఇంకా బెడ్ తీసుకోవచ్చు పక్కన. విల్లలో నువ్వు విల్లలో మంచి రూమ్ తీసుకోవచ్చు. బస్సు ఇక్కడ నుంచే పోతుంది. అవును, రోజు వస్తున్నాయి ఇక్కడ నుంచి సాకెట్. అన్నది వస్తున్నది ఇక సాకెట్. ఇప్పుడు ఓకేనా? ఏమైంది? ఇంటికి వెళ్దామా? సారీ, ఇప్పుడు ఓకేనా? ఓకేనా ఇప్పుడు? ఓకేనా? వాటర్ తాగుతావా? కొంచెం వాటర్ తాగుతావా? దామ్ అవుతుందేమో అని నీకు. బస్సు రావా? బస్సు ఎప్పుడు వస్తుంది? బస్సు జూన్లో వస్తుంది. జూన్లో వస్తుందా? ట్యూషన్కి ఏం చేస్తున్నా? ట్యూషన్ అబ్సెంట్ అయినా కొద్ది రోజులు నేను పగసిన ట్యూషన్కి. ట్యూషన్ వెళ్తలే నేను. అవును, ఈ పంట వెళ్ళట్లేదు. నేను రోజు వెళ్తలే. రెస్ట్ ఇచ్చిన మేమే. రెస్ట్ ఇచ్చిన. స్కూల్కి వస్తున్నా. నీకు హెల్త్ బాగాలేకుండే కదా మొన్న, సో రెస్ట్ ఇచ్చిన. ఈ 1 month ఎంజాయ్ చేయి, ఓకేనా? ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేయి, ఓకే? జూన్ నుండి స్కూల్కి ట్యూషన్కి వెళ్తూ చదువుకొని మంచిగా సెట్ అవ్వాలి. ఎందుకు వెళ్ళావు జూన్లో? ఎందుకు అబ్సెంట్ అవుతావు? ఎందుకు బంగారం? అట్లా అనద్దు. ట్యూషన్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఓకే? స్కూల్లో నీకు అన్ని నేర్పుతారు. నీకు స్కేటింగ్ నేర్పుతారు, ఆర్ట్స్ నేర్పుతారు, డాన్స్, స్కేటింగ్ ఇప్పుడు నేర్పుతారు, ఓకే? డాన్స్ నేర్పుతారు, మ్యూజిక్ నేర్పుతారు, స్టడీస్ నేర్పుతారు. ఎందుకు బంగారం? ఇప్పుడు ఏం లేవు బేబీ. ఇప్పుడు క్లోజ్ చేస్తారు బేబీ. నేను చెప్పిన టీచర్కి పిల్లలు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పిన, పెద్ద పిల్లలు అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు. బస్సు పెద్దగా ఉన్నది, స్పీడ్గా పోతుందా? బస్సు వద్దులే. వద్దా? ఎందుకు బేబీ? స్పీడ్గా పోతున్నా, చాలా కాల్కులేషన్. అది అవును, బడ్జెట్ ఇక్కడ తాకుతున్నది. బజ్జు ఉంటున్నావా నువ్వు? ఇప్పుడు స్కూల్ నువ్వు మధ్యాహ్నం బజ్జు ఉంటావులే బేబీ. బస్సు కూడా బజ్జు ఉంటుంది, నిద్ర వస్తున్నది. ఇప్పుడు
స్కూల్ అప్పుడు ఎండాకాలం కాబట్టి అట్లా అయింది, హాఫ్ డేస్ కదా. ఇప్పుడు జూన్ అట్లా కాదు, నువ్వు మధ్యాహ్నం నిద్రపోయే వస్తావు. ఎందుకు హాఫ్ డేస్? నీకు సమ్మర్లో హాఫ్ డేస్ ఉంటాయి స్కూల్.